నమస్తే, వెల్కమ్ టు సాగర్ సింధూర్ యూట్యూబ్ ఛానల్. మనిషి తాను ఉపయోగించే ఆయుధాన్ని బట్టి తన యుద్ధం ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి కథ ద్వారా ఒక మార్మిక సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక వృద్ధుడు ఉన్నాడు. అదే ఊర్లో ఒక జమీందారు కూడా ఉన్నాడు. ఒకరోజు పేదరికాన్ని బాగా అనుభవిస్తున్నటువంటి ఆ వృద్ధుడు తన గొడ్డలిని తీసుకొని ఆ జమీందారు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు చేయడానికి ఏదైనా పని ఇప్పించండి. నేను ఎన్నో సంవత్సరాలుగా కట్టెలు కొడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు నాకెవరు పని ఇవ్వలేదు. దయచేసి మీ దగ్గర కట్టెలు కొట్టే పని ఏదైనా ఉంటే నాకు ఇచ్చారంటే నా కుటుంబానికి చాలా సహాయం చేసిన వారు అవుతారు అని అడిగాడు. ఆ జమీందారు దగ్గర బాగా బలిష్టమైనటువంటి యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అత్యంత వేగంగా కట్టెలను కొట్టి పని చేయడంలో చాలా దిట్ట వారు. ఒకసారి జమీందారు ఆ బలిష్టమైనటువంటి యువకులందరినీ చూపించి, అయ్యా, నా దగ్గర అనేక మంది బలిష్టమైనటువంటి యువకులు ఉన్నారు. వాళ్ళు ఒక్క రోజులో ఒక్కొక్కడు 4 మోపుల కట్టెలు కొడతారు. కానీ నువ్వు మాత్రం చాలా బలహీనంగా ఉన్నావు, పైగా వృద్ధుడివి. నేను నిన్ను పనిలో పెట్టుకుంటే నాకు నిజానికి నష్టం తప్ప లాభం రాదు. కాబట్టి దయచేసి నేను మీకు పని ఇవ్వలేను అని అన్నాడు. వృద్ధుడు చాలా బాధపడుతూ, అయ్యా లేదండి, నేను బాగా పని చేస్తాను, నాకు చాలా అనుభవం ఉంది అన్నాడు. ఆ యువకులందరూ కూడా ఆ వృద్ధుని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. మన చేతి గొడ్డలితో శరవేగంతో పనిచేసి సాయంత్రానికల్లా 4 మోపులు కట్టెలు కొడతాం. ఇంత బక్కపలచటి వృద్ధుడు బాగా పని చేస్తాను అంటున్నాడు అనుకుంటూ నవ్వుకున్నారు. దానికి జమీందారు, సరే, నువ్వు గనుక ఈ ఒక్కరోజు ఈ యువకులు కొట్టే మోపుల కంటే ఒక్క మోపు నువ్వు ఎక్కువ కట్టెలు కొట్టినా కూడా నిన్ను శాశ్వతంగా నా దగ్గర పనిలో పెట్టుకుంటాను. వీళ్ళందరికంటే కూడా ఎక్కువ జీతం ఇస్తాను, వీళ్ళకి నాయకుడిగా కూడా చేస్తాను అని మాటిచ్చాడు. వృద్ధుడు చాలా సంతోషపడ్డాడు. ఇక ఉదయం అవ్వగానే అందరూ అడవికి వెళ్ళారు, పని ప్రారంభించారు. యువకులు అత్యంత వేగంతో గొడ్డలతో చెట్లను నరుకుతూ కట్టెలను సేకరించి మోపులు కడుతూ ఉన్నారు. ఒక మూలన ఈ వృద్ధుడు కూడా కట్టెలు కొడుతూనే ఉన్నాడు. అందరూ కూడా ఈరోజు ఎలాగైనా సరే ఈ ముసలివాడిని మాత్రం మనకు నాయకుడు అయ్యేటట్టుగా మనం అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి చాలా చాలా వేగంగా పనిచేస్తున్నారు. మామూలుగా పనిచేసే స్థాయి కంటే ఎక్కువ వేగంగా పనిచేస్తున్నారు. ఈ యొక్క వృద్ధుడు మాత్రము 1 గంట సేపు కట్టెలు కొట్టడం, అలా చెట్టు కిందకి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కొంతసేపు, ఇలా చేస్తూ ఉన్నాడు. యువకులు అనుకున్నారు, ఏ విరామము తీసుకోకుండా ఇంత వేగంగా మేము కట్టెలు కొడుతున్నాం, చూద్దాం. ఈ వృద్ధుడు మాత్రం గంటకోసారి 15 నిమిషాలు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు, అలసిపోయే పాపం. అనవసరంగా పందెం కాసుకున్నాడు, ఎలాగైనా ఇతను ఓడిపోతాడు అనుకుంటూ పని చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తంతు కొనసాగుతుంది. వృద్ధుడు గంట సేపు కట్టెలు కొట్టడం, మళ్ళీ ఒక 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం. సాయంత్రం అయిపోయింది, పొద్దెక్కిపోయింది. సరే, అందరూ తాము కొట్టినటువంటి కట్టెలన్నింటినీ మోపులు కడుతున్నారు.
ఒక్కొక్కరు మామూలు కంటే కూడా 4 మోపుల కంటే ఒక మోపు ఎక్కువగా ఒక్కొక్క యువకుడు 5 మోపులు కట్టెలు కొట్టారు. ఇక చివరగా వృద్ధుని కట్టెలను మోపులు లెక్కించాల్సిన సమయం వచ్చింది. సరే, అందరూ కలిసి వృద్ధుడు కొట్టినటువంటి కట్టెల్ని మోపులు కట్టడం ప్రారంభించారు. ఆశ్చర్యం ఏంటంటే వృద్ధుడు దాదాపు 6 మోపుల కట్టెలను కొట్టారు. అంటే అత్యంత బలిష్టమైనటువంటి వేగంగా పనిచేసే యువకులు కొట్టిన కట్టెల కంటే ఒక మోపు ఎక్కువగా ఈ వృద్ధుడు కట్టెలను కొట్టాడు. అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అంతలోపల యజమాని వచ్చాడు. అతని పనితీరును చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అయ్యా, క్షమించండి, నేను మిమ్మల్ని వృద్ధుడు బలహీనుడు అనుకున్నాను, కానీ నిజానికి మీరు చాలా అనుభవం కలిగినటువంటి వారు, చాలా అద్భుతంగా పనిచేశారు. మీరు నా దగ్గర ఉన్నటువంటి అందరికంటే కూడా గొప్ప పనివంతుడు. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఈ యువకులు నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, గంటకు ఒకసారి మీరు 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు, వీళ్ళు విరామం లేకుండా అవిరామంగా పని చేస్తూనే ఉన్నారు, అయినా కూడా ఎలా వాళ్ళకంటే ఎక్కువగా మీరు కట్టెల మోపులను కొట్టగలిగారు అని ప్రశ్నించాడు. దయచేసి దీనికి సమాధానం చెప్పండి, వీళ్ళు కూడా నేర్చుకుంటారు, వీళ్ళు కూడా నేర్చుకుని తమ పనిని మెరుగుపరుచుకుంటారు అని అడిగేసరికి అప్పుడు వృద్ధుడు సమాధానం ఇచ్చాడు. అయ్యా, మీరు అన్నది నిజమే, నేను ప్రతి గంటకు 15 నిమిషాలు చెట్టు కింద విరామం తీసుకోవడం నిజమే. కానీ నేను అలా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నేను ఏం చేసేవాడినో వీరందరూ గమనించలేదు. అంటే అందరూ చాలా ఆసక్తిగా, ఏం చేసేవారు మీరు ఆ ఒక్క 15 నిమిషాల సమయంలో మీరు ఏం సాధించారు, ఎలా అద్భుతం చేయగలిగారు? వృద్ధుడు సమాధానం ఇచ్చాడు, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి, ప్రతి గంటకు ఒకసారి నేను 15 నిమిషాలు విరామం తీసుకున్నాను. దాని ద్వారా నా ఒంట్లోకి మరింత శక్తి ప్రవహించింది. అంతేకాకుండా నేను ప్రతి గంటకు ఒకసారి నా గొడ్డలని పదును పెట్టుకుంటూ ఉన్నాను. ఈ యువకులు 4-5 దెబ్బలు వేస్తే తప్ప ఒక కర్ర ముక్క, ఒక చెట్టు విరగడం లేదు. కానీ బాగా పదును ఉన్నటువంటి నా గొడ్డలతో ఒక్క దెబ్బకి ఒక చెట్టు కూలిపోతూ వచ్చింది. ఇదంతా కేవలం నేను గంటకు ఒకసారి నేను ఉపయోగిస్తున్నటువంటి నా యొక్క ఆయుధాన్ని నేను పదును పెట్టుకున్నాను. ఇదే నేను గెలవడానికి రహస్యం అని ఆయన సమాధానం చెప్పాడు. చూడండి, ఈ కథ ద్వారా మనం ఒక నీతిని అర్థం చేసుకోవాలి. నిజానికి మనం అందరం కూడా జీవన భృతి కోసం అనేక రకాలుగా శారీరకంగా, మానసికంగా మనం కష్టపడి పనిచేస్తూనే ఉంటాం, నిర్విరామంగా పనిచేస్తూ ఉంటాం. ఎంత పని చేసినా కూడా ఒక్కొక్కసారి మనం కోరుకున్నటువంటి ప్రతిఫలాన్ని పొందలేకపోతాం. కొందరు అంటూ ఉంటారు, నేను ఎంత కష్టపడినా కూడా నేను అనుకున్నటువంటి స్థితికి, స్థాయికి చేరలేకపోతున్నాను, నేను అనుకున్నంత సంపదను సంపాదించలేకపోతున్నాను, నేను అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించలేకపోతున్నాను. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కథ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది. మొదట మన జీవన పోరాటం కొనసాగించడానికి మనం ఉపయోగించే ఆయుధం మన శరీరం, మన మనస్సు, మన ప్రాణం, మన బుద్ధి. ఇవి లేకుండా కొందరు బుద్ధితో పనిచేస్తారు, శాస్త్రజ్ఞులు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా. కొందరు మనస్సుతో పనిచేస్తారు, గాయకులు, ఆర్టిస్టులు, పెయింటర్సు, రచయితలు. కొంతమంది శక్తితో పనిచేస్తారు, కొంతమంది శరీరంతో పనిచేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవన పోరాటంలో వీటిలో ఏదో ఒక ఆయుధాన్ని ఉపయోగించి పనిచేస్తూ ఉంటారు. కానీ ఒక మనిషి అత్యున్నత స్థాయిలో పని చేయాలంటే, అభివృద్ధి సాధించాలంటే, తను కోరుకున్నటువంటి ఫలితాన్ని పొందాలంటే తన దగ్గర ఉన్నటువంటి ఈ 4 ఆయుధాలని పదును పెట్టుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర మొట్టమొదటి ఆయుధం శరీరం, దానిలో ఉన్నటువంటి మరొక గొప్ప ఆయుధం ప్రాణశక్తి. ఈ రెండింటిని నడిపించే ఒక మహా ఆయుధం పేరు మనస్సు. ఈ మూడింటిని నడిపించే గొప్ప ఆయుధము బుద్ధి.
ఈ నాలుగిటిని నడిపించే అత్యున్నత స్థాయి ఆయుధం పేరు ఆత్మ. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరాబుద్ధి ఏ బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియముల కంటే ప్రాణము గొప్పది, ప్రాణము కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, ఈ బుద్ధి కంటే ఆత్మశక్తివంతమైనది. ఈ 5 ఆయుధాల ద్వారానే మనం మన జీవన పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రతిరోజు కూడా మీరు కర్మలలోకి దిగే ముందు, పని చేసే ముందు, ఆఫీస్కి వెళ్ళే ముందు ఈ 5ంటిని కూడా మీరు చాలా పదును పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ ఆత్మశక్తిని మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది, మీ యొక్క బుద్ధి కుశలతను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ మనస్సును నిశ్చలంగా, శక్తివంతంగా, ఏకాగ్రంగా మీరు మలుచుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాణశక్తిని పుష్కలంగా మీరు శక్తివంతంగా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ శరీరాన్ని నిరంతరం ఆరోగ్యంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు బాగా పనిచేయాలంటే ఈ 5 ఆయుధాలు పదునుగా ఉండాలి. మీరు పనిచేసే తీరును బట్టే మీ యొక్క జీవన వృత్తి ఉంటుంది, మీ యొక్క ఫలితం ఉంటుంది, మీ యొక్క అభివృద్ధి ఉంటుంది. మరి ఈ 5 ఆయుధాలను పదును పెట్టే ఏకైక సానరాయి ఏంటంటే ధ్యానము, యోగం మాత్రమే. ఈ యొక్క యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానం ద్వారా, యోగాసనాల ద్వారా శరీరం అనే యొక్క దివ్యమైనటువంటి ఆయుధం నిరంతరం పదునుగా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాయామము ద్వారా మన యొక్క ప్రాణశక్తి మెండుగా, పుష్కలంగా ప్రవహిస్తూ శక్తివంతంగా ఉంటుంది. ధ్యానము ద్వారా మన యొక్క మనస్సు, బుద్ధి, ఆత్మలు ఈ 3 కూడా శక్తివంతమై, పవిత్రమై, సర్వశక్తివంతంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని మెరుగుపరిచే ఈ యొక్క ఆయుధాలను నిరంతరం మనం కర్మకు ముందుగా పదును పెట్టుకుంటూ ఉంటామో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా శ్రేష్ఠుడుగాను, ఉత్తముడిగాను, గొప్పవాడిగాను ఉంటాడు. ప్రపంచాన్ని మీరు బాగా గమనిస్తే ఎవరైతే తమ శరీరాన్ని, మనస్సును, ప్రాణాన్ని, బుద్ధిని తమ యొక్క నియంత్రణలో పెట్టుకొని తాము ఉపయోగించాలనుకున్నట్టుగా వాటిని ఉపయోగిస్తూ ఉన్నవారు, మనస్సును నిశ్చలంగా పెట్టుకొని బుద్ధిని తేజవంతం చేసుకున్నవారు, వారే గొప్పవారిగా ఉంటున్నారు. కాబట్టి మన ఆయుధానికి మనం ఈ యొక్క యోగం, ధ్యానం ద్వారా పదును పెట్టుకుంటూ ఉందాం. శాశ్వతంగా మన యొక్క జీవితాన్ని ఒక గొప్ప ఆనందమయంగా మనం మలుచుకుందాం. నమస్తే.